సాయిరామ్ ఆంటీ, పద్మావతి గారు స్టార్ట్ చేద్దాం. మ్యూట్ తీయండి మీరు. సాయిరామ్ సాయిరామ్. गणानां त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति शांति शांतिः। ఓం శ్రీ సాయిరామ్. స్వామి గారి పరిపూర్ణ దివ్య అనుగ్రహ ఆశీస్సులతో సత్యసాయి భగవానుని 95వ జయంతోత్సవాలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా చేపట్టిన 95 రోజుల దీక్షా కార్యక్రమాలు ఈ రోజుకు 27వ రోజుకు చేరుకున్నాయి. మనము ప్రతిరోజు దీక్షా కార్యక్రమంలో భాగంగా ఓంకారము, సుప్రభాతము, సంకీర్తనలు, అష్టోత్తర పారాయణలు, స్వామి సాహిత్య పఠనము, స్వామి సందేశ శ్రవణము నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా వ్యక్తిగత సాధనను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరము స్వామి దయతో సాధన చేస్తున్నాం. ఈరోజు మన కోరిక మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్ శ్రీమతి మాండువ ద్రాక్షాయణి గారు సాయి సందేశ మాధుర్యాన్ని మనకు రుచి చూపించబోతున్నారు. వీరు సాయి అద్వైత వేదాంతము అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. మానసిక శాస్త్ర నిపుణులుగా, జాతీయ వేద రిసోర్స్ పర్సన్గా, బాల వికాస్ గురువుగా, విశాఖపట్టణ బాల వికాస్ జాయింట్ కోఆర్డినేటర్గా వీరు ఉభయ రాష్ట్రాలకు సుపరిచితులు. ఇప్పటిదాకా జాతీయ, అంతర్జాతీయ 15 సదస్సులలో పాల్గొని స్వామివారి అద్వైత వేదాంత తత్వాన్ని తనదైన ఒక ప్రత్యేకమైన శైలిలో వినిపించారు. ఈరోజు రేపు ద్రాక్షాయణ గారి వాణిని మనం శ్రవణం చేసి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాం. వీరి ఉపన్యాస ధారణతో, ప్రజ్ఞతో, తత్వంతో కూడి ఉంటుంది. ద్రాక్షాయణ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. గ్రూప్లో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక సాయిరాం. సాయిరాం. ఓం శన్నో మిత్రశం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవత్ తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అత్ర ఉపస్థిత సర్వేభ్యః సాయి బంధుభ్యః మమ సాదర ప్రణామాः వ్యాహరామి.
ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి భగవాన్ బాబా వారి పాదపద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ కూడా నా సాయిరాం. ఈరోజు మనం సాయి సందేశ మాధుర్యంలోని స్వామి చెప్పినటువంటి దైవ ప్రీతి, పాప భీతి, సంఘనీతి, ఈ 3 విషయాలు మనకి స్వామి ఏ విధంగా అందించారు, ఆ యొక్క అందులోని మాధుర్యాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. దైవ ప్రీతి, లవ్ ఫర్ గాడ్. పాప భీతి, ఫియర్ ఆఫ్ సిన్. సంఘనీతి, సోషల్ మొరాలిటీ. ఈ 3 విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. మనందరికీ కూడా తెలిసిన విషయాలు. ఒకసారి ఆ మాధుర్యాన్ని షేర్ చేసుకుందాం. దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. మనం మొట్టమొదటిగా దైవ ప్రీతిని చూసినట్లయితే, ఆ దేవుడంటే ఎక్కడో వేరే దేశంలో లేడు, మన యొక్క హృదయంలోనే ఉన్నాడు అని మనకి స్వామి తత్వాన్ని అంతా కూడా మంచి మంచి పద్యాలతోటి వారు మనకి అందించారు. ఆ పద్యాల్లోని ఆ మాధుర్యము, అందులోని తత్వము, అందులోని ఎంతో అర్థము ఇమిడి ఉన్నది. ఆ దేవుడనగా వేరు దేశమందున లేడు, దేవుడుండు తాను దేహమందే. కాబట్టి ఈ యొక్క సర్వత్రా వెలిసినటువంటి ఆ యొక్క దేవుడు, మనం అందులోనే ఉన్నాం, దివ్యత్వంలోనే. ఆ దివ్యత్వము మనలో కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని, కాబట్టి ఆ దివ్యత్వాన్ని తెలుసుకోవాలి. అదే మనకి దైవ ప్రీతి. ఎలాగయ్యా అంటే, ఆ దైవ ప్రీతి, నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి ప్రీతి మనకి ఎంతో ఆవశ్యకం అనమాట. మనం ఒక ట్రీని చూసుకోవాలంటే, ఒక ట్రీ చక్కగా ఒక చెట్టు మంచి ఫలాలను ఇవ్వాలంటే దాని వేర్లు చక్కగా ఆరోగ్యంగా ఉండాలన్నమాట. కాబట్టి దైవ ప్రీతి అనేటువంటిది లైక్ రూట్స్ ఆఫ్ ద ట్రీ అనమాట. ఆ యొక్క వేర్లు లాంటిది ఆ యొక్క దైవ ప్రీతి ఉన్నప్పుడే ఆ యొక్క పాప భీతి, ఆ ఫియర్ ఆఫ్ సిన్ అనేది వస్తుందన్నమాట. అది మనకి ఆ యొక్క ఫియర్ ఆఫ్ సిన్ అనే పాప భీతి అనేటువంటిది ఆ యొక్క చెట్టు కాండములాగా ఉంటుందన్నమాట. తర్వాత ఆ యొక్క వృక్షము, అవన్నీ కూడా సంఘనీతి ఏమిటి అంటే, ఈజ్ లైక్ ద లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ అనమాట. కాబట్టి ఈ విధంగా లీవ్స్, ఫ్రూట్స్, సంఘనీతి. కాబట్టి ఒక మంచి వృక్షానికి వేర్లు ఎట్లాగా ఆధారమో, మనకి ఆ యొక్క దైవ ప్రీతి అనేటువంటి వేర్లు ఉన్నప్పుడే మనకి పాపభీతి వస్తుంది, తర్వాత సంఘనీతి కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని మనకి స్వామివారు ఇలా వివరించారు. స్వామి చెప్పారు, మీరు ఈ దైవ ప్రీతిని మీరు దైవాన్ని గుర్తించాలంటే గాఢ నిశ్శబ్ద వాతావరణంలోనే మీ యొక్క లోపల దివ్యవాణిని, భగవంతుని వాణిని వినగలుగుతారు. కాబట్టి సైలెన్స్ ఇస్ ద స్పీచ్ ఆఫ్ ద స్పిరిచువల్ సీకర్ అన్నారనమాట. అంటే ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ క్లోజ్ యువర్ మౌత్స్ అని స్వామి చెప్పారు. కాబట్టి యూ విల్ ఎక్స్పీరియన్స్ డివైన్ బ్లిస్ ఎవ్రీ డే. కాబట్టి గాఢ నిశ్శబ్ద వాతావరణంలోనే భగవంతుని దివ్య వాణిని మనం వినగలుగుతాము అని మనకి స్వామి ఉపదేశించారు. ఇంకా ఈ యొక్క దైవ ప్రీతి గురించి ఇంకా ఏం చెప్పారంటే, అనుకూలవతి అయిన అర్ధాంగియున్నను తనను పూజించడు తనయుడున్న, తగిన సేవలు చేయు దాసీలున్న, గుణవంతురాలైన కోడలున్న, అమిత ప్రేమగా చూచు అక్క చెల్లెండ్రున్న, తన ఆజ్ఞను పాలించు తనయులున్న, మైత్రి నిత్యము కోరు మిత్ర బృందమున్న, తగునధికారము ఉద్యోగమున్న, విశ్వవ్యాప్తినిగాంచు కవిత్వమున్న, నవనిధుల్ని మించిన ధనములున్న, దైవ ప్రేమయ లేకున్న ధరణియందు సర్వమును వ్యర్థమైపోవు చనిడు వేళ అని మనకి యొక్క దైవ ప్రీతిని ఇంత మధురమైనటువంటి ఒక పద్యంలో కూర్చి స్వామివారు మనకి అందించడం జరిగింది. అంటే నీకు అన్ని అనుకూలతలు ఉన్నాయి, అన్ని ధన సంపద ఉన్నది, మొత్తం భార్య, బిడ్డలు, సేవకులు, నిన్ను గౌరవించేటటువంటి వారు, మిత్ర బృందము, ఇవన్నీ ఉన్నాయి. అన్ని ఉన్నా సరే ఇవన్నీ కూడా దైవ ప్రేమయ లేకున్న ధరణి యందు సర్వమును వ్యర్థమైపోవు చనుడు వేళ. అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారనమాట. ఉద్ధరేదాత్మనాత్మానం. కాబట్టి ఈ యొక్క నరజన్మ అత్యంత దుర్లభమైనటువంటి ఈ యొక్క నరజన్మలోనే
మనకి ఈ యొక్క షట్ చక్రాలు ఉంటాయి కాబట్టి ఈ చతుష్పాద జంతువుల్లో అవ్వదు కాబట్టి ఈ యొక్క మన మానవ జన్మలోనే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మా నా వా అంటే స్వామి ఏం చెప్పారంటే మ్యాన్ నాట్ న్యూ, అంటే ఇవాళే నువ్వు పుట్టినటువంటి కొత్త వాడివి కాదు. ఎన్నో జన్మల నుంచి కూడా నీవు ఉద్ధరించబడి ఈ మానవ జన్మని తీసుకోవటం జరిగింది. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం అని మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఏమిటయ్యా ఉద్ధరించుకోవటము అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఏమిటయ్యా నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని దానివల్ల ఏమవుతుందయ్యా అంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని చెప్పారన్నమాట స్వామి. అంటే బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే అగుచున్నాడు అని మనకి వేదాలు ఘోషిస్తున్నాయి అన్నమాట. చిన్నతనంలో తల్లిని ప్రేమిస్తున్నావు, యుక్త వయసులో స్నేహితుల్ని ప్రేమిస్తున్నావు, పెద్ద అయిన తర్వాత నీ యొక్క భార్యా బిడ్డల్ని ప్రేమిస్తున్నావు, తర్వాత నువ్వు ఒక పేరెంట్ అయిన తర్వాత నీ యొక్క పిల్లల్ని ప్రేమిస్తున్నావు, తర్వాత మనం ఇంకా పెద్దవాడు అయిపోయిన తర్వాత నీ యొక్క సంపాదనల పట్ల ప్రేమను పెంచుకుంటున్నావు. కానీ దెన్ వెన్ డు వి లవ్ గాడ్? నువ్వు భగవంతుడి మీద ఎప్పుడు ప్రేమను పెంచుకుంటావు? ఏ భగవంతుడు? సర్వులలో ఉన్నటువంటి భగవంతుడు, నీలోని ఉన్నటువంటి భగవంతుడు ఎప్పుడు దర్శిస్తావు? కాబట్టి ఈ యొక్క వయసు అంతా కూడా ఇలాగా ఈ యొక్క మన యొక్క దేహ సంబంధమైనటువంటి వీరి ప్రేమలతోనే గడిచిపోతే ఈ యొక్క భగవంతుడిని ఎప్పుడు ప్రేమిస్తావు? భగవంతుడిని ఎప్పుడు తెలుసుకుంటావు? భగవంతుడు స్వామి చెప్తారు, ఈ యొక్క కెమెరా క్లిక్ అని భగవంతుడు ఎప్పుడు అనిపిస్తాడో నీకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన యొక్క ఆత్మతత్వంతో సిద్ధంగా ఉండాలి అని చెప్తారనమాట. మనకు అదే రవీంద్రనాథ్ ఠాగూర్ తన యొక్క అతను ఒక గీతాన్ని కూర్చారు. దాన్ని పరమహంస యోగానంద గారు కూడా మనకి ఈ విషయాన్ని ఇలా తెలియజేశారు. హూ ఈజ్ ఇన్ మై టెంపుల్, హూ ఈజ్ ఇన్ మై టెంపుల్, ఆల్ ద డోర్స్ డు ఓపెన్ దెమ్సెల్వ్స్, ఆల్ ద డోర్స్ డు ఓపెన్ దెమ్సెల్వ్స్, all the lights do light themselves, darkness like a dark bird flies away, oh flies away, who is in my temple? అంటే నీ యొక్క ఈ దేహము అనేటువంటి ఈ దేవాలయంలో ఎవరున్నారు? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని మనకి ఈ వేదాల్లో చెప్తున్నారు. కాబట్టి who is in my temple, all the doors to open themselves, darkness like a dark bird. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుందో నీలో ఉన్నటువంటి అజ్ఞానము డార్క్ బర్డ్ లాగా చీకటి పక్షి వలె ఎగిరిపోతుంది అని మనకి చెప్పారనమాట. కాబట్టి ఇంతటి మంచి కవిత్వాన్ని మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ వారు అందించారు. దాన్ని చక్కగా స్వరకల్పన చేశారు పరమహంస యోగానంద గారు. మనకి స్వామివారు కూడా ఇలాంటి మంచి పద్యాలతోటి మనకి యొక్క తత్వాన్ని అందించారు. ఇంకా మనకి బాల వికాస్ లో కూడా మనం ఈ పోయిం చెప్పుకుంటూ ఉంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ దేవా. త్వమేవ మాతా, యు ఆర్ మై మదర్, you are my father, you are my relative, you are my friend. Then but who is this you? నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే బంధువు, నీవే సఖ, నీవే ద్రవిణం అంటున్నావు. ఎవరు ఆ నీవు? ఆ నీవు అనేటువంటిది ఎవరు అంటే యు అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటిది మనకి స్వామి చెప్పారన్నమాట. నీవు నేను ఒకటే. స్వామి చెప్పారు, ఐ ఆమ్ గాడ్, యు ఆర్ గాడ్, ఐ ఆమ్ గాడ్ ఇది సగమే, యు ఆర్ గాడ్ నీవు కూడా గాడ్, నీవు కూడా దైవమే, ఇది పూర్తి అని స్వామి చెప్పారనమాట. కాబట్టి మనం త్వమేవ మాతాచ అంటాం. ఎవరు ఆ యు 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 నీవు అంటే ఆ యు అండ్ ఐ ఆర్ వన్. ఆ విషయాన్ని మనకి యేసు ప్రభు గారు కూడా మనకి ఆ జీసస్ మొట్టమొదటి ఏం చెప్పారంటే ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నారు. అతను ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, నేను దేవుని బిడ్డను అన్నారు. తర్వాత ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను భగవంతుని యొక్క
ఆ యొక్క తత్వాన్ని అందించడానికి వచ్చాను. మెసెంజర్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు. తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పారనమాట. మొట్టమొదట ఐఎమ్ ది సన్ ఆఫ్ ది గాడ్, తర్వాత ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ ది గాడ్, లాస్ట్ లో ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పారనమాట. అట్లాగే మనం కూడా సర్వత్రా ఉన్నటువంటి భగవంతుణ్ణి మొట్టమొదట చూస్తాం. తర్వాత అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి మన హిందూ ధర్మం ప్రకారం కూడా ఒక పీఠం పెట్టుకొని ఆ పీఠం మీద భగవంతుని చిత్రాన్ని పెట్టుకొని ఆ అంతటా ఉన్నటువంటి భగవంతుడిని ఎదురుగుండా ఉండేటువంటి ఆ యొక్క చిత్రంలో భగవంతుడిని మనం దర్శిస్తూ పూజిస్తాం. ఆ తర్వాత ఆ ఎదురుగుండా ఉండేటువంటి చిత్రపటంలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుడు నీ హృదయంలో కూడా ఉన్నాడని తెలుసుకుంటాం అన్నమాట. ఈ విధంగా మనం ఆ దైవ ప్రీతిని వృద్ధి పరుచుకొని ఆ దైవాన్ని తెలుసుకోవటమే మన సనాతన ధర్మంగా మనకి చెప్పబడటం జరిగిందనమాట. తర్వాత స్వామి చెప్పారు, ఈ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఎట్లాగయ్యా అంటే జీవితం అనేటువంటి పాలలో స్వామి మనకి ఎంత అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ తోటి ఆ తత్వాన్ని మనకి అర్థమయ్యేలా చెప్పారంటే, జీవితం అనేటువంటి పాలలో సర్వత్రా వ్యాపించినటువంటి ఆ దైవత్వం అనేటువంటి పెరుగుని నీవు తోడు వేసినప్పుడు, కలిపినప్పుడు సర్వత్రా అప్పుడు బ్రహ్మత్వంగా మారిపోతుంది. అంటే పాలల్లో మనం పెరుగు వేస్తే అది కూడా పెరుగుగా మారిపోతుంది. అట్లాగే ఆ జీవితం అనేటువంటి మన యొక్క జీవితం అనేటువంటి పాలలో ఆ యొక్క దైవత్వము దివ్యత్వము అనేటువంటి మనం ఒక పెరుగు చుక్కని వేసినట్లయితే మనం కూడా ఆ యొక్క ఆనందము అనేటువంటి ఆ యొక్క దివ్యత్వాన్ని అందుకుంటాము. కాబట్టి ఆ యొక్క జీవితం అనే పాలలో మనం దైవత్వము దైవ ప్రీతి అనేటువంటి పెరుగుని మనం తోడు వేయాల్సిన బాధ్యత మన మీదే ఉన్నదనమాట. అంటే ఈ దేహము నేనేటువంటి ఆ యొక్క భ్రమ నుంచి బ్రహ్మకి చేరుకోవాలి. మన దైవ ప్రీతి ద్వారా భ్రమ నుంచి బ్రహ్మ, ఈ దేహం నేను కాదు, నేను కూడా అతనే నేను, నేనే అతను అనేటువంటి ఆ యొక్క భ్రమ నుంచి బ్రహ్మకి మనం చేరుకోవాలి. అదే మనకి ఆదిశంకరాచార్యుల వారు జగత్ మిథ్య బ్రహ్మ సత్యం అని మనకి చెప్పారనమాట. జగత్ మిథ్య బ్రహ్మ సత్యం ఎట్లాగయ్యా అంటే ఈ యొక్క ఒక స్వామివారు మనకి దాన్ని ఆ జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అనేటువంటి వాక్యాన్ని స్వామివారు మనకి ఎంత సులువుగా అందించారంటే, ఒక కొబ్బరి చెట్టు ఉన్నది, చక్కగా కొబ్బరికాయలు ఉన్నాయి. నువ్వు ఆ కొబ్బరి చెట్టుని ఎక్కినట్లయితే నీకు చక్కగా మంచి కొబ్బరికాయ దొరుకుతుంది. ఆ యొక్క పైన ఉన్నటువంటి ఆ యొక్క కోరికలు అనేటువంటి పీచుని నువ్వు తొలగించినట్లయితే చక్కగా నీకు దాన్ని అహంకారం అనేటువంటి దాన్ని చక్కగా పగలగొట్టినట్లయితే మంచి నీరు అనేటువంటిది, ఆనందం అనేటువంటి నీరు నీకు, సంస్కారము, వినయము, ఆరోగ్యము, ఆనందము అనేటువంటి నీరు నీకు లభిస్తుంది. అదే నీవు ఆ యొక్క కొబ్బరి చెట్టు నీడ ఉంటుంది, పక్కనే నీడ పడుతూ ఉంటుంది, ఆ కొబ్బరి చెట్టు నీడ మీదగా వెళ్ళి నువ్వు కాయలు కోసుకుంటే నీకు ఆనందము చిక్కుతుందా? లేదు. అట్లాగే ఈ యొక్క అదే భ్రమ, అదే జగత్ మిథ్య అంటే అది. ఈ జగత్ అనేటువంటిది ఆ యొక్క కొబ్బరి చెట్టు యొక్క నీడ లాంటిది. నువ్వు యొక్క జగత్తును పట్టుకొని కూర్చుంటే నీకు ఆనందం అనేటువంటిది దొరకదు. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు అనేటువంటిది బ్రహ్మ సత్యం. కాబట్టి ఈ యొక్క దివ్యత్వాన్ని పట్టుకో అని మనకి స్వామివారు దాన్ని చక్కగా అందించారనమాట. కాబట్టి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని బ్రహ్మసూత్రాల్లో మనకి ఆదిశంకరుల వారు మొట్టమొదటి సూత్రంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇంక నువ్వు అన్ని కర్మకాండలు నిర్వహించావు, నీ యొక్క బాధ్యతలన్నీ కూడా తీర్చుకున్నావు, బంధువుల్ని అందరినీ కూడా ఆ ప్రేమలన్నీ కూడా అనుభవించావు. ఇక అదంతా కర్మకాండ అయిపోయింది. ఇక నువ్వు జ్ఞానకాండ, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇంకా నువ్వు ఆ భగవంతుడు ఫోటో ఎప్పుడు క్లిక్ అనిపిస్తాడో తెలీదు. ఈ దేహము నీటి బుడగ లాంటిది, డోంట్ ఫాలో ది మైండ్ అండ్ బాడీ అని స్వామి చెప్పారు. కాబట్టి ఈ నీటి బుడగ లాంటి దేహాన్ని నమ్మి నువ్వు ఇంకా అందులోనే కూరుకొని పోయి ఉంటే ఎప్పుడు తెలుసుకుంటావు అని మనకి స్వామివారు సూచించారనమాట. కాబట్టి అధాతో బ్రహ్మ జిజ్ఞాసనే కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆ దైవ విశ్వాసము, ఇది విశ్వాసంగా ఇది మనకి ఒక విశ్వాసం అయిపోవాలి. వేద విశ్వాసము, దైవ విశ్వాసము, విశ్వాసమే నీ శ్వాస అయి ఉండాలి అని స్వామివారు మనకి సూచించారనమాట. కాబట్టి ఈ యొక్క దైవ విశ్వాసాన్ని అందరూ కూడా పెంపొందించుకొని మనం యొక్క దైవ ప్రీతిని కలిగి ఉన్నప్పుడు ఆనందాన్ని చేరుకుంటాం అనమాట.
తర్వాత మనకి ఈ పాలు ఎట్లాగైతే పాల కంటే కూడా పెరుగు ఇంకా ఇంకా కొంచెం విలువ ఎక్కువ ఉంటుంది, పెరుగు కంటే ఇంకా వెన్న విలువ ఎక్కువగా ఉంటుంది, వెన్న కంటే నెయ్యి ఎక్కువ విలువగా ఉంటుంది. అట్లాగే మనం పాలలాగా ఉన్నటువంటి మన జీవితంలో ఇవన్నీ కూడా మనం చేర్చుకొని ఆ వెన్న తీసేటప్పుడు మజ్జిగ చిలకగానే వచ్చినటువంటి అడుగున నీరు, అజ్ఞానం అనేటువంటి నీరుని తీసివేసినప్పుడు చక్కగా ఆ యొక్క వెన్న లభిస్తుంది. చక్కగా దాన్ని జ్ఞానం అనేటువంటి అగ్నిలో మనం కరగబెట్టినప్పుడు చక్కని నెయ్యి తయారవుతుంది. అప్పుడు మనం కూడా ఉన్నతమైనటువంటి విలువైనటువంటి వ్యక్తులుగా మనం తయారై సమాజానికి ఎంతైనా ఉపయోగపడగలుగుతాం. అప్పుడు మాత్రమే సమాజానికి ఈ యొక్క జ్ఞానం తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు సంఘనీతి ఏమిటో తెలుస్తుంది, పాపభీతి పట్ల నీకు అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి ఈ దైవ ప్రీతి లేనిదే నీవు ఈ యొక్క సంఘనీతిని, ఈ యొక్క పాపభీతిని నువ్వు చేరుకోలేవు. కాబట్టి ఈ యొక్క దైవ ప్రీతిని మనం కలిగి ఉండాలన్నమాట. స్వామి చెప్తారు, నువ్వు దైవత్వాన్ని అందుకోవాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పారు. ఏమిటయ్యా ఆ రెండు విషయాలు అంటే, ఇతరులు నీకు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇతరులు నీకు చేసినటువంటి అపకారాన్ని మర్చిపోవాలి అని చెప్పారు. ఇతరులు నీవు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకో, అపకారాన్ని మర్చిపోమన్నారు. కాబట్టి ఈ యొక్క అపకారాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వాళ్ళని తిరిగి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అది నువ్వు దివ్యత్వ స్థాయికి ఎప్పుడు కూడా నువ్వు ఎదగలేవు, అది గుర్తుపెట్టుకున్నట్లయితే. కాబట్టి నువ్వు చేయవలసినటువంటివి రెండు ఏమిటయ్యా అంటే, ఇతరులు చేసినటువంటి మంచిని మాత్రమే నీవు గుర్తుపెట్టుకో, ఆ యొక్క ఇతరులు చేసినటువంటి అపకారాన్ని మర్చిపోమని చెప్పారన్నమాట. మనకు అదే తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అని మనకు ఆదిత్య హృదయంలో చెప్తారు. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతని లేకుండా కృతజ్ఞత కలిగి ఉంటే ఆ యొక్క మన కళలోని తేజస్సుని సూర్యుడు తీసేసుకుంటాడు అని కూడా మనకి చెప్పారనమాట. కాబట్టి మన సాధన ఏమిటయ్యా, మన దివ్యత్వాన్ని చేరుకోవటానికి, దైవ ప్రీతిని మనం అందుకోవటానికి సాధన ఏమిటయ్యా అంటే ఈ రెండు అని కూడా మనకి సాధనని తెలియజేశారనమాట. కాబట్టి ఇంకా మనకి భ్రమర కీట ఎలాగయ్యా మనం తెలుసుకోవడం అంటే, ఈ భ్రమర కీటక న్యాయం. ఈ యొక్క భ్రమరము చక్కగా మంచి గోడ కడుతుంది స్ట్రాంగ్ గా, దానిలో తెచ్చి పురుగును వేస్తుంది, దాని చుట్టూరు తిరుగుతుంది అనమాట. అలాగా అది ఆ సౌండ్ ని విని 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 ఒక రోజుకి అది కూడా భ్రమరం లాగా బయటకు వస్తుంది అనమాట. మనం కూడా మన చుట్టూరు ఆధ్యాత్మికము, స్పిరిచువాలిటీ అనేటువంటి గోడని మనం పటిష్టంగా నిర్మించుకొని మనం కూడా ఆ యొక్క బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఎట్లాగయ్యా అంటే, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. దోసపండు ఎట్లాగైతే దోస పండింది అనుకోండి, దోసకాయ, దానికదే తొడిమ ఊడిపోతుంది అనమాట. అట్లాగే ఆ యొక్క దోస ఎట్లయితే పండిన తర్వాత దానికదే ఆ తొడిమ విడిపడుతుందో, అట్లాగా మనం ఆధ్యాత్మికంలో పండిపోవాలి. నీవెవరో తెలుసుకొని అప్పుడు ఈ దేహాన్ని, ఈ యొక్క పంచభూతాత్మకమైనటువంటి దేహం నుంచి విడిపడాలన్నమాట. అది కాబట్టి అదే త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ అంటే దోస పండువలే, బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అప్పుడు నువ్వు మృత్యువు నుంచి అమృతత్వాన్ని తెలుసుకోవాలి. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః అన్నారు వేదాల్లో. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాః. ఎవ్వరికి మరణం లేదు, ఈ దేహము నీవు కాదు. కాబట్టి ఈ యొక్క మరణాలు ఇవన్నీ కూడా ఈ దేహానికే కాదు, నీకు కాదు. కాబట్టి అందరూ కూడా ఆ అమృతమయమైనటువంటి ఆ యొక్క అమృత పుత్రులమే మన అందరము కూడా. కాబట్టి ఈ యొక్క జ్ఞానం ద్వారా మనము ఆ యొక్క అమృతత్వాన్ని సాధించాలి. ఈ యొక్క మృతం నుంచి అమృతానికి మనం చేరుకోవాలన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మనకి భజ గోవిందంలో మనకి శంకరుల వారు కూడా అదే చెప్తారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృంకరణే. ఒకతను ఈ యొక్క సంస్కృత వ్యాకరణంలోని ఆ యొక్క డుక్కృంకరణ అనేటువంటి సూత్రాలు ఇవన్నీ కూడా వల్లివేస్తూ ఉంటాడనమాట. అప్పుడు అతను చెప్తారనమాట, శంకరుల వారు అటువైపుగా వెళ్తూ, ఈ యొక్క చివరిలో ఇవన్నీ కూడా ఏమీ కూడా ఉపయోగపడవు, భజ గోవిందం. కాబట్టి గోవిందుని భజించు. అది మనం చెప్పుకున్నాం, భజ అంటే భజ అనే ధాతువు నుంచి భజ సేవాయాం అని వచ్చింది. కాబట్టి నిస్వార్థమైనటువంటి సేవలలో అందరిలో భగవతత్వాన్ని చూసి సేవించటమే భక్తి. కాబట్టి ఈ విధంగా భక్తిని పెంపొందించుకోవాల్సిందిగా మనకి వీరందరూ కూడా మనకి సూచించారనమాట. తర్వాత మనం పాపభీతి అంటే మనం తెలుసుకుందాం.
పాపభీతి గురించి స్వామి వారు మనకి ఆ పద్యాలతో ఎలా చెప్పారో అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు విడువదెన్నటికి విశ్వమందు పరులు పరులు వారు పరమాత్ముడేగు సత్యమైన బాట సాయి మాట అన్నారు స్వామి. అంటే పరులను తిట్టినంత మాత్రాన నీకు ఎవరినో వేరే వాళ్ళని తిట్టుకుంటున్నావు అనుకుంటున్నావు కాదు. విడువదెన్నటికి విశ్వమందు ఆ పాప ఫలంబు, ఆ యొక్క పాప ఫలము ఈ యొక్క ఎప్పుడు కూడా నీ వెంటే. మనకి 1000 మంది గోవుల్లో ఆ యొక్క 1000 మంది గోవులున్నా సరే ఆ గోవు దూడ తన తల్లిని గుర్తించగలదు అనమాట. గుర్తించి తన తల్లి దగ్గరికి పరుగున వెళ్ళగలదు. అట్లాగే మన యొక్క పాపము మనం ఎన్ని జన్మలు ఎత్తినా మన వెంటే మనల్ని అనుసరిస్తూ ఉంటుందన్నమాట. ఆ యొక్క 1000 మంది ఆవుల్లో కూడా తన తల్లిని గుర్తించి తల్లిని అనుసరిస్తున్నటువంటి, అంటే ఆవులన్నీ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు మనకి మానవుల కంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపము మనకి తెలిసిపోతుంది, కానీ ఆవులు అన్ని ఒకలాగే ఉంటాయి. కానీ ఎట్లా గుర్తుపెడుతుంది అది అంటే, అట్లాగే మనం చేసినటువంటి యొక్క పాప పుణ్యాలన్నీ కూడా ఆ యొక్క బిడ్డ వలె, ఆ లేగ దూడ వల్ల మనల్ని అనుసరిస్తూ ఉంటాయని స్వామి వారు మనకి చెప్పారనమాట. కాబట్టి పాపభీతి లేని పామరత్వము బట్టి దైవ ప్రీతి లేని దారి బట్టి విశ్వశాంతి మానవత్వం అనగే మానవులందున విశ్వశాంతికి దియ విప్లవంబు అన్నారు స్వామి. ఈ పాపభీతి అనేటువంటిది లేకుండా పోయింది. ఈ యొక్క పాపభీతి అనేటువంటిది లేకుండా పోయింది దేని వలన? దైవ ప్రీతి లేకపోవటం చేత. దైవ ప్రీతి చిన్నతనం నుంచే ఉండాలని స్వామి చెప్పారు. కాబట్టి ఈ యొక్క దైవ ప్రీతి లేని దారిని బట్టి మానవత్వం అణిగిపోయిందట మానవులందున. కాబట్టి ఈ యొక్క సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస అనేటువంటి ఆ యొక్క విలువలు, మానవతా విలువలన్నీ కూడా అణిగిపోయినాయి. ఎందువలన అంటే ఈ యొక్క దైవ ప్రీతి లేని దారి బట్టి, పాపభీతి లేని పామరత్వమును బట్టి. కాబట్టి మనకి స్వామివారు అందుకని అంతా దైవ ప్రీతి మీదే ఆధారం. ఆ వేళ్ళు, దైవ ప్రీతి అనేటువంటి వేర్లు నుంచే ఈ యొక్క మానవత్వం కూడా వస్తుంది, పాపభీతి వస్తుంది, అప్పుడు మానవత్వం కూడా వస్తుంది అని స్వామి చెప్పారనమాట. కాబట్టి చదువు చదివి సద్గుణంబులు లేక పరుల మోసగించి బ్రతుకునెవడు వాని కంటే మేలు వసుధలో గాడిద బరువు మోసితాను బ్రతుకుచుండు అని స్వామివారు మనకి చక్కని పద్యంలో పాపభీతి గురించి చెప్పారనమాట. అంటే ఎన్ని చదువులు చదివినా సరే, ఎన్ని హెచ్చు చదువులు చదివి ఇంద్రియలోలుడై చచ్చువాని కన్నా సొల్పులైరి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే వాటన్నిటి కూడా వసుధలో గాడిద వానికంటే మేలు వసుధలో గాడిద అన్నారు. కాబట్టి ఈ పరులని మోసగించి, ఈ యొక్క పాప భీతి లేకుండా పరులను మోసగించి ఎవరైతే బ్రతుకుతూ ఉన్నారో వాళ్ళు ఈ వసుధలో గాడిద కంటే, వాళ్ళకంటే కూడా గాడిదే మేలని స్వామి చెప్పారనమాట. బరువు మోసి తాను బ్రతుకుచుండు, చక్కగా ఆ బరువు మోసి తాను బ్రతుకుచుండదు అనమాట. మనకి ఈ యొక్క పాపభీతి గురించి స్వామి వారు ఎగ్జాంపుల్స్ లో చెప్పారనమాట. సీతాదేవి స్వామి రాముడికి సాక్షాత్తు భగవంతుడికే భార్య అయినటువంటి ఆ యొక్క సీతాదేవికి ఇన్ని కష్టాలేమిటి అని ప్రశ్నించినప్పుడు స్వామి చెప్పారు, స్వామి మంచి పనులు చేస్తాం, కొన్ని చెడ్డ పనులు ఏవో ఉంటాయి, దానికి దీనికి క్యాన్సిల్ అయిపోతుందా అని అడిగారు అనమాట. ఒకరు ప్రశ్నించారు, ఇదేమైనా మ్యాథ్సా? 2లో నుంచి 2 తీసేస్తే 0 అవడానికి? కాదు, ఈ లెక్క వేరే అన్నారు. ఈ యొక్క లెక్క వేరే. నీవు దానికి లెక్క ఎలా చెప్పారంటే, నీ పెరట్లో నీవు మామిడి విత్తనాలని ఇంకా మంచి వేప విత్తనాలని నాటావు, 2 వృక్షాలు వస్తాయి కదా, మామిడి ఫలాలని అందుకోవాలి, ఆ యొక్క చేదు ఫలాలని కూడా నీవే అందుకోవాలి. కాబట్టి ఈ యొక్క 2 నీవే అందుకోవాలి. ఆ సీతాదేవి దానికి ఉదాహరణ అప్పుడే స్వామి చెప్పారు. లక్ష్మణుణ్ణి ఆయన ఎంతో తల్లిగా దైవంగా ఆరాధించినటువంటి ఆ యొక్క లక్ష్మణుణ్ణి మీ అన్న సీత అని అరుస్తున్నాడు, నువ్వు వెళ్ళు అంటది. అది ఏదో మాయ, నా అన్నకి ఏమీ కాదు వదిన అని చెప్తారు. అంటే మీ అన్నకి ఏమైనా జరిగితే నన్ను ఏలుకుందాం అనుకున్నావా అనేటువంటి పరుషమైనటువంటి మాట మాట్లాడింది. కాబట్టి పరాయి పంచన 10 నెలలు ఉండి రావాల్సి వచ్చింది అని స్వామి వారు చెప్పారనమాట ఆ సమయంలో. కాబట్టి ఆ పాప భీతి అనేటువంటిది కలిగి ఉండి మన మంచి విత్తనాలు, చెడు విత్తనాలు 2 కూడా మనమే అనుభవించాలి. కాబట్టి ఆ యొక్క మనం చెడు విత్తనాలని వేయకుండా మంచి విత్తనాలని వేయాలి అని మనకి స్వామివారి సందేశం. ఇంకా మంచి చక్కని పద్య రూపంలో దాని గురించి చెప్పారు. జనని గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలనేవి కానరావు, మంచి ముత్యపు సరుల్ మచ్చునకు లేవు, మేల్మి బంగారు దండ మెడకు లేదు, రత్నాల హారముల్ రంజిల్లగా లేవు,
పచ్చలు కెంపులు పొదగలేదు, వజ్రాల హారముల్ వర్ధిల్లగా లేవు, గోమేధికంబులు తోడలేవు, కలదు కలదొక్కమాల మీ కంఠమందు, ఎన్ని చేసిన అవి ఎన్ని ఎంచి ఎంచి, మంచి అయినను చెడు అయిన త్రుంచకుండా, బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీయు చేర్చిన కంఠమాల అని చెప్పారు స్వామి. ఎంత చక్కని పద్యం. ఈ యొక్క పాపభీతి ఉంటే ఏంటి, దాని వల్ల జరుగుతుంది ఫలితము అనేటువంటి విషయాన్ని మనకి ఎంత చక్కని పద్యంలో ఆయన చెప్పారు. నువ్వు జనని గర్భము నుంచి జన్మించినప్పుడు నీకు ఏ కంఠమాలలు రాలేదు, వచ్చింది ఒక్కటే ఒకటి. ఏమిటయ్యా అది అంటే, కలదు కలదొక్కమాల మీ కంఠమందు, ఎన్ని చేసిన అవి ఎన్ని ఎంచి ఎంచి, బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల, కర్మలన్నీయు చేర్చిన కంఠమాల. కాబట్టి జన్మచేత మనందరం కూడా పరిశుద్ధమైనటువంటి హృదయాలమే. జన్మచేత అందరూ కూడా పరిశుద్ధ హృదయులే. పాడు చేయుచుండే పరిసరములు అది. కాబట్టి నువ్వు పెరిగే కొద్దీ ఆ ఎన్విరాన్మెంట్ యొక్క మానవులపై ఆ ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. కాబట్టి మనం విద్యార్థుల్ని ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో, మనకి పిల్లల్ని మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్ లో మనం పెంచాలి అనేటువంటిది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి నీరు, మనకి నీరు వర్షం పడుతూ ఉంటుంది, ఆ వర్షం బిందువులు మురికి నీళ్లపై పడి అనుకోండి, అది కూడా మురికి నీళ్లుగా అయిపోతుంది. అదే వర్షము ఒక తామరాకు మీద పడినట్లయితే చక్కగా ఒక స్ఫటికంలాగా మంచి ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. కొంతకాలమైన ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది. అదే నీరు ముత్యపు చిప్పలో పడినట్లయితే మంచి ముత్యమై తయారైపోతుంది. కాబట్టి ఆ వర్షము నీరు ప్యూరు, చక్కగా ఆకాశం నుంచి మంచి చక్కని స్వచ్ఛమైనటువంటి నీరు మేగుడిస్తున్నాడు. అది ఎక్కడ చేరింది అనే దాన్ని బట్టి కాబట్టి మనం మురికి నీళ్ళలో పడాలా, లేకపోతే ముత్యపు చిప్పలో పడాలా, లేకుంటే ఆ యొక్క తామరాకు మీద నిలవాలా అనేటువంటి జ్ఞానము, ఆ యొక్క ఎన్విరాన్మెంట్ ని మనమే ఏర్పరచుకోవాలి. కాబట్టి స్వామి చెప్పారు, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్పారనమాట. కాబట్టి ఈ విధంగా నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి నేను ఎవరో చెప్తానన్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ ఎన్విరాన్మెంట్ ని, మంచి ఎన్విరాన్మెంట్ ని పిల్లలకి మనం కల్పించాలి. అదే స్వామి ఏర్పరిచినటువంటి బాల వికాస్. ఆ చిన్నతనం నుంచి ఆ యొక్క బాల వికాస్ లో ఎన్నో మంచి విషయాలని ఆ యొక్క గురువులు ఆచరించి బోధిస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క స్వామి అందుకే బాల వికాస్ టీచర్ కాదు. టీచరు అంటే అందులో ఉన్నటువంటి విషయాలని, పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మస్తకంలో పెట్టుకొని చెప్పేటువంటి వాళ్ళని టీచర్ అంటారు. కానీ ఇది బాల వికాస్ గురువు. కాబట్టి వారిని నేను గైడ్ చేస్తున్నాను. వారు ఆ యొక్క నేను చెప్పినటువంటి విషయాలని ఆచరించి పిల్లలకి బోధిస్తున్నారు. కాబట్టి వారు గురువులు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని ఆ బాల వికాస్ అనేటువంటి విద్యని నేర్చుకోవాలి అని స్వామి చెప్పటం జరిగిందనమాట. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ ని కల్పించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. తర్వాత ఇంకా సంఘనీతి గురించి ఏం చెప్పారయ్యా అంటే, పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుటే పరమభక్తి. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుటే పరమభక్తి. మనకి ఈ యొక్క వాటర్ ని, ప్రేమ ప్రవాహం, ఈ యొక్క ప్రేమ అనేటువంటిది ప్రవాహం లాగా ఉండాలి. ఎప్పుడు కూడా ప్రేమ అనేటువంటిది ప్రవాహం లాగా ఉండాలి. మనకి ఆ యొక్క ప్రవాహాన్ని ఆపినట్లయితే అది అక్కడే స్తంభించిపోతుంది. అలా కాకుండా ఈ యొక్క ప్రేమ అనేటువంటిది ప్రవాహంలాగా ఉండాలి అని స్వామి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇంకా దుడ్డు, ఇంకా బ్లడ్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. దుడ్డు బ్లడ్ అనేటువంటిది ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే ఆరోగ్యము. అట్లాగనే దుడ్డు అంటే మనీ అనమాట. స్వామి చెప్పారు, ఈ హెడ్, బ్లడ్, దుడ్డు ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ 3 ఇచ్చారు. అట్లాగనే ఆ దుడ్డు, బ్లడ్ అనేటువంటిది ప్రవహిస్తూ ఉండాలి అని చెప్పారనమాట. అలాగే ఈ యొక్క మన ప్రేమని మన యొక్క కుటుంబం మీద అంతవరకే కాకుండా దాన్ని ప్రవహింప చేయాలి అందరి. అదే చెప్పారు, పరులు కారు పరమాత్మ స్వరూపులు అని స్వామి చెప్పారు కదా. అట్లాగే మన యొక్క ప్రేమని అందరిపై ప్రసరింప చేయాలన్నమాట. అప్పుడే మనకి సంఘ సేవ అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంబునకు కాదు సంఘ సేవ అన్నారు. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్ అని స్వామి చెప్పారు. కాబట్టి ఈ యొక్క ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్, స్వార్థపరుల కంటే కూడా ఆ చేపే నయము అని స్వామి చెప్పారు. అంటే
కాబట్టి మన బాధ్యత ఏమిటి? ఈ యొక్క మన ప్రేమని అందరి ఎడల మనం ప్రవహింప చేయాలి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకేం కావాలి? మనకి నీకు ఇప్పుడు ఇఫ్ యు వాంట్ లవ్, నువ్వు సమాజం నుంచి నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు ప్రేమను కోరుకుంటున్నావు అనుకోండి, గివ్ లవ్. నువ్వు ప్రేమను పంచు. ఇఫ్ యు వాంట్ ట్రూత్, నువ్వు సమాజం నుంచి సత్యాన్ని పొందాలనుకుంటున్నావా, నిజాయితీని పొందాలనుకుంటున్నావా? ఫస్ట్ బీ ట్రూత్ఫుల్, నీవు నిజాయితీగా ఉండు, నీవు ట్రూత్ఫుల్ గా ఉండు. తర్వాత ఇఫ్ యు వాంట్ రెస్పెక్ట్, సమాజం నుంచి నీవు గౌరవాన్ని అందుకోవాలనుకుంటున్నావా? దెన్ నువ్వేం చేయాలి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాబట్టి వాట్ యు గివ్ అవుట్, నీకు ఏమైతే నువ్వు ఇస్తావో విల్ రిటర్న్ టు యూ, అదే నీకు వస్తుంది. పోస్ట్ మ్యాన్ ఉన్నాడు. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తూ ఉంటాడు? ఉత్తరాలని అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఆ యొక్క ఉత్తరాలని ఇస్తూ ఉంటాడు. ఆ యొక్క ఒక ఉత్తరం చూసుకొని కొంతమంది ఒక ఇంట్లో చక్కగా ఆనందంగా ఉంటారనమాట. ఆ ఉత్తరం చూసి చాలా ఆనందపడతారు. అంటే వాడికి ఏదో ప్రమోషన్ ఏదో వచ్చిందనమాట. ఒక ఇంట్లో ఆ ఉత్తరాన్ని చూసి చాలా దుఃఖపడతారు. అంటే ఎవరో వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోయారు, ఏదో వార్త వచ్చిందనమాట. ఆ పోస్ట్ మ్యాన్ వచ్చాడు, లెటర్ ఇచ్చాడు, వెళ్ళాడు. వాళ్ళు చాలా చక్కగా ఆ కుటుంబం ఆనందంగా ఉంది. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఆ లెటర్ ఇచ్చాడు, వెళ్ళాడు. ఆ కుటుంబంలో ఏదో దుఃఖం అనేటువంటిది చోటు చేసుకుంది. ఈ పోస్ట్ మ్యాన్ కి ఆడు సంతోషంగా ఉండటానికి, ఈ పోస్ట్ మ్యాన్ కి వారు దుఃఖంగా ఉండటానికి ఏమాత్రము సంబంధం లేదు. ఏమిటయ్యా అంటే నీ యొక్క లెటర్ ని నీకు అందించాడు, అంతే. అందులో ఉన్నటువంటి మ్యాటర్ తోటి పోస్ట్ మ్యాన్ కి సంబంధం లేదు. భగవంతుడు కూడా అంతే. అందరూ భగవంతుడే కాబట్టి నీవు ఎవరి నుంచి అయితే ఒక కష్టాన్ని అందుకుంటావో, నీవు ఎవరి నుంచి అయితే ఒక లాభాన్ని అందుకుంటావో, ఆ భగవంతుడే పోస్ట్ మ్యాన్ గా వారి రూపంలో నీకు అందించాడు. కాబట్టి ఇక నా దుఃఖానికి ప్రస్తుతం కారణం ఫలాని వారు, ఈ దుఃఖానికి కారణం వారు అని మనం విచారించటము వ్యర్థమే. ఎందుకంటే నీవు చేసినటువంటి కర్మలే నీకు ఆ పోస్ట్ మ్యాన్ రూపంలో అందిస్తున్నాడు. అంతేకాని ఆ యొక్క కర్మకి పోస్ట్ మ్యాన్ కి సంబంధం లేనట్లుగా ఆ కర్మకి ఆ ఎదుటి వ్యక్తికి సంబంధం లేదు అని స్వామి వారు మనకి ఆ పోస్ట్ మ్యాన్ అనేటువంటి ఎగ్జాంపుల్ తోటి చక్కగా వివరించారు. కాబట్టి పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింప చేయుటే పరమ భక్తి. అది మనకి భక్తి. దైవ ప్రీతి అంటే ఏమిటి? ఆ యొక్క అందరిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమని అందరికీ కూడా మనం పంచడమే. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా కృధః కస్య స్విద్ధనం అని మనకి ఈశావాస్యోపనిషత్ చెప్తుందన్నమాట. ఈశావాస్యమిదం సర్వం, అందరిలో కూడా ఉన్నది ఆ ఈశ్వరుడే. యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ మా కృధః కస్య స్విద్ధనం. ఈ యొక్క ధనం కూడా, ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ధనం అంతా కూడా భగవంతుడికి సంబంధించిందే కానీ ఎవ్వరికి సంబంధించింది కాదు. కాబట్టి దాన్ని మనం ఎలాగా మనం భావించాలి? మనకి ఎందుకు గర్వము, ఇవన్నీ అహంకారం వస్తుంది, ఇది నాది అనుకోవటం వలన మనం చక్కగా వాటికి ధర్మకర్తలుగా వ్యవహరించి మనకి ఎంత కావాలో అంత ఉపయోగించుకుని మిగిలినది ఆ యొక్క ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి మనం షేర్ చేసినట్లయితే అదే దివ్యత్వము. కాబట్టి మనకి సంస్కృతి, మనకి ప్రకృతి, వికృతి, సంస్కృతి అని మనం చెప్తూ ఉంటారు స్వామి. ప్రకృతి, వికృతి, సంస్కృతి. ప్రకృతి అంటే చక్కగా మనకి లభించినటువంటి ఒక పండు మనకి చక్కగా ధర్మం ప్రకారం సంపాదించుకున్నాం, తెచ్చుకున్నాం, ఒక ఫ్రూట్ కొనుక్కున్నాం, దాన్ని చక్కగా మనం ఆరగించామనుకోండి, అది ప్రకృతి. అది వికృతి. మనమే తింటాం, అది వికృతి. సంస్కృతి అంటే ఏమిటి అంటే ప్రకృతి సిద్ధంగా చక్కగా మనకి ధర్మం ప్రకారం సంపాదించుకున్నటువంటి ఆ ఫలాన్ని మనము తింటమే కాకుండా ఎదుటి వారికి షేర్ చేసి తింటమే సంస్కృతి. అది ప్రకృతి. వికృతి అంటే మనమే తింటాం, సంస్కృతి అంటే ఎదుటి వాళ్ళకి మనం దాంట్లో భాగాన్ని పంచటం. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి భగవంతుడు లభించినటువంటి భగవంతుడు మనకి ధర్మకర్తలుగా ఉంచినటువంటి మన దగ్గర ఉన్నటువంటి సంపదని మనము అనుభవిస్తూ ఇతరులకు కూడా అవసరమైన వారికి షేర్ చేయటం అనేటువంటిది మనం తెలుసుకో. అదే సంఘ సేవ. స్వార్థంపున ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థంపునకు కాదు సంఘ సేవ అంటే అదే అన్నమాట. ఇంకా మనకి వేదాల్లో ఏం చెప్తారంటే
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అన్నారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. అంటే నకర్మణ ఏ ఏ పనుల వల్ల కానీ, నా ప్రజయ బంధువుల వల్ల కానీ, ధనేన ధనము వల్ల కానీ నీకు అమృతత్వం సిద్ధించదు. కేవలం త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగము చేతనే నీవు అమృతత్వాన్ని పొందగలుగుతావు. కాబట్టి ఈ యొక్క త్యాగమును అలవర్చుకోవాలి. మనకి శిబి చక్రవర్తిని చూద్దాం. తను శిబి చక్రవర్తి తను రక్షించమని వచ్చినటువంటి ఆ పావురాన్ని ఆ ఆయన తొడకోసి పెట్టాడు. అయినా అది ఆయన పరీక్షించడానికి ఇంద్రుడే వచ్చారు స్వయంగా. మొత్తం చక్కగా అక్కడ దక్కడలో కూర్చొని ఆ యొక్క పావురాన్ని పెట్టిన మొత్తం ఎన్ని అవయవాలు శరీరంలో ఎన్ని భాగాలు కోసిచ్చినా సరే అది తోగలేదు. మొత్తం వెళ్ళి తనే తమ సమర్పించుకున్నాడు అనమాట. కాబట్టి పరోపకారార్థమిదం శరీరం అన్నారు. కాబట్టి ఈ విధంగా మన భారతదేశంలో ఎంతో మంది విశిష్ట వ్యక్తులు ఆ యొక్క ఆదర్శాన్ని నిరూపించారనమాట. రంతిదేవుడు తనకి ఎన్ని రోజుల నుంచో కూడా భోజనం లేదు. తర్వాత ఒకరోజు సత్యనారాయణ ప్రసాదం చేసి అంతా తన సంపదనంతా కూడా మహారాజు దాన ధర్మాలతోటి త్యాగం చేశాడు. ఆ సత్యనారాయణ వ్రతాన్ని చేసి ఆ రోజు లభించింది ఆహారం. భగవంతుడు ఈ రోజు ఈ ఆహారాన్ని ప్రసాదించాడు అని ఆ పొంగలి, ఆ యొక్క ప్రసాదము, నీరు, తీర్థము, ప్రసాదాలన్నీ పెట్టుకుని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇవ్వటం జరిగింది. వెంటనే భగవంతుడు పరీక్షించడానికై ఒక విపుడి రూపంలో, ఒక వైష్ణి రూపంలో, ఒక చండాలుని రూపంలో వచ్చి ఆ యొక్క భవతి భిక్షాందేహి అని తన ఇంటి ముందు నిలబడగానే ముందుగా ప్రసాదాన్ని, తర్వాత భార్య బిడ్డలకి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని, ఆ తర్వాత ఆ చండాలుడు నాకు నా కుక్కలకి కూడా ఆహార పానీయాలు కావాలి అని అడుగుతాడు. అతను కూడా వారిలో అతిథి దేవో భవ అనేటువంటి ఆ వాక్యాన్ని అనుసరించి అందులో ఉన్నటువంటి భగవంతుని చూస్తూ ఆ యొక్క తీర్థ ప్రసాదాలను కూడా ఆ చండాలునికి ఇచ్చివేస్తాడనమాట. ఈ విధంగా ఆ సర్వుల్లో ఉన్నటువంటి భగవంతుని గుర్తించి ఆ యొక్క సేవను చేయటం అనేటువంటిది మనకి పూర్వం నుంచి కూడా మన భారతీయ సంస్కృతిగా విరాజిల్లుతూ ఉన్నదనమాట. మనకి ఒక కథ కూడా మనకి భారతంలో ఉంటుంది. ధర్మరాజు యాగాన్ని చేయటానికి సంకల్పిస్తాడు. ఆ యాగం దగ్గర ఒక ఉడుత, విచిత్రమైనటువంటి ఒక ఉడుత సగభాగం బంగారంతో ఉంటుంది, సగభాగం మామూలుగా ఉంటుంది. అక్కడ అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట, కింద అంతా వెతుకుతూ. అప్పుడు ధర్మరాజు ప్రశ్నిస్తాడు, ఏమిటి వెతుకుతున్నావు? నీ శరీర ఆకృతి ఏంటి? సగం బంగారం, సగం ఇట్లా విచిత్రంగా ఉంది అంటే అతను పేరు గుర్తులేదు, ఒక భక్తుడు ఇట్లా దాన ధర్మాలతోటి ఎన్నో రోజులుగా ఆహారం లేక వాళ్ళకి ఆ రోజు పేలపిండి దొరుకుతుంది. భార్య బిడ్డలందరికీ కూడా పేలపిండిని పంచుతాడు. సాయిరామ్ సార్. బేర్ చేయండి. సాయిరామ్.
జంజాల వారు సాయిరామ్ సార్. సార్ అంతరాయానికి కారణం ఏంటి తెలుసుకోవచ్చా? కరెంట్ పోయింది అక్కడ, ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి, అయిపోతుంది. ఓకే సార్. సాయిరామ్ సార్. సాయిరామ్. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ సార్, ఒక 1 నిమిషంలో ప్రారంభం అవుతుంది, దయించి వెయిట్ చేయండి. ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్ అమ్మ. సాయిరామ్, కంటిన్యూ చేయండి. నా మాటలు వినిపిస్తున్నాయండి? ఓకే ఓకే, బాగుంది. సాయిరామ్ అండి. క్యారీ ఆన్. ఈ అంతరాయానికి చింతిస్తున్నాం. పర్వాలేదు, బాగుంది. ధన్యవాదాలు. ఓకే అమ్మా. సాయిరామ్ అమ్మ, స్టార్ట్ చేయండి. లేదు. నమస్కారः. రైట్ అమ్మా. न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नाकं निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति. కాబట్టి మనకి ఎటువంటి కార్యక్రమాల వల్ల కానీ, ఎటువంటి బంధువుల వల్ల కానీ, ధనము వల్ల కానీ నీకు అమృతత్వం సిద్ధించదు. కేవలము త్యాగము ద్వారానే ఈ యొక్క అమృతత్వం సిద్ధిస్తుంది అని మనకి వేదాలు ఘోషిస్తున్నాయి. సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్ అన్నారు స్వామి. కాబట్టి ఆ యొక్క సేవ వలన మనకి దైవ పితృత్వము, ఆ మానవ సోదరత్వము ఇవి కూడా అభివృద్ధి చెందుతాయి అని స్వామి చెప్పారు. దాని ఇంకా మనకి నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు, ఇంకా స్వామి దానికి ఎలా చెప్పారంటే, ఎగ్జాంపుల్ ఒక బాబు ఉన్నాడు. వాళ్ళ తల్లి లడ్డు చేసి చక్కగా ఆ పిల్లవాడికి లడ్డు ఇచ్చింది. ఆ లడ్డు తింటూ ఆ పిల్లవాడు బయటికి వెళ్ళాడు. ఒక స్నేహితుడు చూసి, అరే లడ్డు అంటే నాకు చాలా ఇష్టం, లడ్డు అంటే నాకు చాలా ఇష్టం, ఆ యొక్క నాకు కూడా నీ లడ్డుని చక్కగా కొంచెం పెట్టవా అని అడుగుతాడు. లేదు, మా ఇంట్లో చాలా లడ్డూలు ఉన్నాయి, మా అమ్మతోటి నీకు ఇప్పిస్తాను రమ్మంటాడు. ఇంటికి తీసుకువెళ్ళి, అమ్మ మన డబ్బాలో లడ్డూలు చాలా ఉన్నాయి కదా, ఈ యొక్క నా స్నేహితుడు కూడా ఒకటి ఇవ్వమ్మా అని అంటాడు. ఆ తల్లి ఏముంటుంది, అవునా
ఇప్పుడే అయిపోయినాయి బాబు లేవు అని చెప్తుంది అనమాట. ఆ పిల్లవాడు ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఏమిటి ఈ యొక్క కారణం ఏమిటి? ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉన్నది, తన పిల్లవాడు అనేటువంటి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ వలన ఆమె సత్యము ఉన్నది, ఆ సత్యము ఉంది, చక్కగా లడ్డూలు ఉన్నాయని ఆ లడ్డూలు ఇచ్చింది. వాడు శాంతిగా ఆనందంగా వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడి మీద ప్రేమ లేదు. ఈ ప్రేమ లేకపోవటం చేత అసత్యము వచ్చిందనమాట. ఈ ప్రేమ లేకపోవటం చేత అసత్యాన్ని ఆశ్రయించింది. అసత్యం వలన వాడికి అశాంతి వచ్చింది. ఆ అశాంతి నుంచి వాడికి దుఃఖం వచ్చింది. ఈ విధంగా ఆనందాన్ని కోల్పోయాడు. కాబట్టి వేర్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్ స్వామి చెప్పారు. ఎప్పుడైతే ఈ యొక్క విశ్వాసం ఉంటుందో, ఈ వేద విశ్వాసము, దైవ విశ్వాసము అని మనం చెప్పుకున్నాం, ఈ యొక్క ఆ వేద వాక్యాల పట్ల విశ్వాసము ఎప్పుడైతే ఉంటుందో అందరూ కూడా సమానమే, అందరిలో ఉన్నటువంటి సర్వులలో భగవంతుడే అనే యొక్క విశ్వాసం ఉన్నప్పుడు, వేర్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్ దేర్ ఈస్ లవ్, అప్పుడు ప్రేమ వస్తుంది. అప్పుడు మాత్రమే ప్రేమ వస్తుంది, అందరి ఎడలా ప్రేమ కలుగుతుంది. వేర్ దేర్ ఈస్ లవ్ దేర్ ఈస్ ట్రూత్, అప్పుడు నీకు సత్యం వస్తుంది నోటి నుంచి. అప్పుడు సత్యాన్ని, ఆ ప్రేమ ఉన్నప్పుడే సత్యాన్ని చెప్పగలుగుతావు. వేర్ దేర్ ఈస్ ట్రూత్ దేర్ ఈస్ పీస్, చక్కగా సత్యం ఉంది, లడ్డు ఇచ్చింది, వాడు పీస్ ఆనందంగా వెళ్ళిపోయాడు శాంతిగా. వేర్ దేర్ ఈస్ పీస్ దేర్ ఈస్ బ్లిస్, అప్పుడు ఆనందం వస్తుంది. వేర్ దేర్ ఈస్ పీస్ దేర్ ఈస్ బ్లిస్, వేర్ దేర్ ఈస్ బ్లిస్ దేర్ ఈస్ గాడ్ అన్నారు స్వామి. కాబట్టి మొట్టమొదటి కావలసినటువంటిది ఆ యొక్క వేద విశ్వాసము, దైవ విశ్వాసము అనేటువంటిది కావాలి. వేర్ దేర్ ఈస్ కాన్ఫిడెన్స్ there is love, where there is love there is truth, where there is truth there is peace, where there is peace there is bliss, where there is bliss there is God. కాబట్టి మొట్టమొదట మనం చేయవలసినటువంటి ఆ యొక్క దైవ ప్రీతి, దైవ విశ్వాసము, అందరిలో ఉన్నటువంటి దైవముడు నేను ఒకటే, ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని మనకి వేదాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అప్పుడే మనం ఈ యొక్క సేవ, పరులపై ప్రేమ వస్తుంది, అప్పుడే మనం సేవ చేయగలుగుతాం చక్కగా, లేకుంటే చేయలేము. అందుకే ఆ యొక్క దైవ ప్రీతిని వేర్లుగా మనకి చెప్పారనమాట. అప్పుడే ఆ దైవ ప్రీతి వస్తుంది. అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఈజ్ సర్వీస్, అన్ యాక్ట్ ఆఫ్ కంపాషన్ ఈజ్ సర్వీస్, దయగల హృదయమే దైవ మందిరము అన్నారు. అన్ యాక్ట్ విచ్ మేక్స్ అదర్స్ స్మైల్ ఈజ్ సర్వీస్, నీ ఒక చిన్న మాట్లాడితే చక్కగా ఎదుటి వారిని నవ్వించినా సరే సర్వీసే, అది కూడా సేవే. కాబట్టి దయ చూపేవా, అది కూడా సేవే. అన్ యాక్ట్ విచ్ రిమూవ్స్ ద సారో ఆఫ్ అదర్స్ ఈజ్ సర్వీస్, నీ యొక్క ఎదుటి వారి దుఃఖాన్ని నీ మాటలతోనో నీ చేతులతోనో తొలగించావా, అదే సర్వీస్. అన్ యాక్ట్ విచ్ కీప్స్ ద సరౌండింగ్స్ పీస్ఫుల్ ఈ సర్వీస్, నీ యొక్క చుట్టూరు ఉన్నటువంటి వాతావరణాన్ని చక్కగా ప్రశాంతంగా కాసేపు ఉంచగలిగావంటే అది కూడా సేవయే. అంతేకాని మనం వచ్చాము, ఏదో 4 మాటలు పరుషంగా మాట్లాడేసాము, అక్కడ ఆనందంగా నవ్వుకునే వాళ్ళు కూడా అందరూ దుఃఖానికి గురయ్యారు, అలా కాదు. మనం ఒక 5 నిమిషాలు ఎక్కడైనా ఒక 4 ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడామంటే ఆ సరౌండింగ్స్ అంతా కూడా హాయిగా నవ్వుతోటి ఆనందమయంగా ఉండాలి మనం మాట్లాడినటువంటి మాటల వల్ల, అది కూడా సర్వీసే అది. కాబట్టి an act which removes the suffering of others is service. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు, ఆ యొక్క దుఃఖాన్ని నువ్వు షేర్ చేసుకో, మాటలతో అయినా షేర్ చేసుకో. ఈ రోజు మాటలకే కరువైంది. ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా? హాస్పిటల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి, మనకి ఘోష్ హాస్పిటల్ ఇవన్నీ కూడా వెళ్ళి చక్కగా మన సత్యసాయి సంస్థల్లో వారిని కాస్త పలకరించి వస్తూ ఉంటారు. అలాంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేని వాళ్ళు అట్లాంటి పలకరించిన వాడు పలకరించారు కొంతమంది. అట్లా అసలు పలకరిస్తేనే వాళ్ళ ఆనందము, వాళ్ళ యొక్క దుఃఖం అంతా కూడా మాయమవుతుంది. చక్కగా వారిని ఎవరైనా బాధల్లో ఉంటే వెళ్ళి పలకరించండి, వెళ్ళి మన స్వామి చెప్పింది అది, వెళ్ళి చక్కగా పలకరించండి, అది కూడా సేవయే. కాబట్టి కంఫర్ట్ టు అదర్స్ ఈ సర్వీస్, మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి కంఫర్ట్ గా ఉండాలి, అది కూడా సర్వీసే. సర్వీస్ సర్వీస్, వాళ్ళ హృదయం అయినటువంటి ఆ గాయానికి నవనీతం లాగా ఉండాలి మన మాటలు. అంతేకాని మందిరానికి రాగానే ఇక్కడ కూర్చోండి, కొంతమంది కొంచెం పరుషంగా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదంటారు. కాబట్టి వాళ్ళు ఏ హృదయంలో ఎంతో బాధతో వస్తారు, వారిని చక్కగా ప్రేమతోటి మనం ఆహ్వానించి చక్కగా ఇక్కడ కూర్చోండి మనం మాట్లాడినట్లయితే వాళ్ళ హృదయానికి అది నవనీతంలాగా ఉండాలన్నమాట. An act can become service only when we don't expect any return out of it and not after name and fame. మనం చేసినటువంటి సేవ ఎలా ఉండాలి అంటే దాని నుంచి నువ్వు రిటర్న్ ఏమీ కూడా ఆశించకూడదు. నేమ్ కానీ ఫేమ్ కానీ ఏది కూడా
మనం ఆశించుకుంటా ఉంటామో అదే సేవ కాదు. సేవ అంటే ఏంటది? సర్వీస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ లెండింగ్ ఎ హెల్పింగ్ హ్యాండ్ టు ద నీడీ వితౌట్ కన్సిడరింగ్ హిజ్ క్లాన్, రేస్, రిలిజియన్, కమ్యూనిటీ. నువ్వు సేవ ఎలా చేయాలంటే అది వాడు ఏ జాతికి చెందినవాడు, లేకపోతే ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు, ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించకూడదు. ఎందుకు? మనం ఆల్రెడీ దైవ ప్రీతి ద్వారా మనం బ్రహ్మ తత్వాన్ని తెలుసుకున్నాం, అందరిలో ఉన్నటువంటి భగవంతుడిని చూస్తున్నాం. కాబట్టి ఇక మిగతా ఏ విషయాలకి కూడా నీవు చోటు ఇవ్వకుండా చేసేటువంటిదే సేవ. కాబట్టి మనం అట్లాగా ఈ సేవ అనేటువంటిది మనం చేయాలి. అదే సంఘనీతి. కాబట్టి ఈ యొక్క సంఘం అంతా కూడా నీ యొక్క ఈ సమాజం అంతా కూడా నీ యొక్క శరీరంలోని ఒక భాగంగానే భావించాలి. మనకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళు ఏడుస్తాయి అన్నమాట. అంటే మరి కాళ్ళు గుచ్చుకుంటే కాళ్ళు ఏడవట్లేదు, కన్నే ఏడుస్తుంది. అట్లాగే ఆ యొక్క సమాజం అంతా కూడా మన యొక్క శరీరంలోని భాగం అనుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ బాధ కలిగినా మన హృదయము ఆ యొక్క ద్రవించిపోవాలన్నమాట. అదే సేవ. కాబట్టి దయగల హృదయమే దైవ మందిరము, దయలేని హృదయము దయ్యాల మందిరం అన్నారు స్వామి. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనము ఈ యొక్క సేవని కలిగి ఉండాలి. పర్పస్ ఆఫ్ సర్వీస్ ఏమిటో, ఈ సర్వీస్ వల్ల ఏమిటి వస్తుంది? ఆ సర్వీస్ ఎక్స్పాండ్స్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్. మన హృదయము ఆకాశం అంతా విశాలంగా తయారవుతుంది అన్నమాట. విశాల హృదయాన్ని మనకి కలిగి ఆ మనసు పవిత్రమైపోతుంది ఆ సేవల ద్వారా. చక్కగా సర్వీస్ రిమూవ్స్ అవర్ ఈగో, అహంకారాన్ని తొలగిస్తుంది. నేనేంటి, వీడికి చేసేదేంటి, అట్లా కాకుండా నేను వీరు ఇంకా రెండు లేవు, ఉన్నది ఒకటే. కాబట్టి ఈ యొక్క అహంకారాన్ని, ఈగో, మనకి జీసస్ క్రైస్ట్ సింబల్ ఏమిటంటే ఐ క్రాస్, అంటే ఈ అహంకారాన్ని క్రాస్ తొలగించుకో అనేటువంటి సందేశాన్ని ఇస్తుంది అనమాట. సర్వీస్ గివ్స్ us the experience of brotherhood of man and fatherhood of God. కాబట్టి ఈ యొక్క దైవ పితృత్వము, మానవ సోదరత్వాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. కాబట్టి అందరూ కూడా మనం సోదర సోదరీమణులారా, మనకి వివేకానంద చికాగోలో ఆయనకి ఎందుకు అంత గొప్ప, ఆయనకి ఎందుకు అంతమంది క్లాప్స్ కొట్టి ఒక కరతళ ధ్వనులతోటి ఆయన్ని అంతగా ప్రేస్ చేశారు? ఏమిటి అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నాడు ఆయన ఫస్ట్. కాబట్టి దానికి వాళ్ళు ఎంతో ఇంప్రెస్ అయ్యారు అనమాట. కాబట్టి ఆ యొక్క అందరూ మన యొక్క మానవ సోదరత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సర్వీస్ లీడ్స్ అస్ టు వన్నెస్. కాబట్టి ఈ యొక్క ఐ నుంచి వి, ఇక మనకి నేను అనే దాని నుంచి మనము అనేటువంటి దానికి మనము ఎదగటమే ఈ యొక్క పర్పస్. ఈ యొక్క సర్వీస్ యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే అదే అన్నమాట. కాబట్టి స్వామి మనకి మంచి పద్యములతోటి చెప్పారు. సేవ వలన మనకు చేకూరు ఆనందము, అది శాంతి సుఖములంది ఇచ్చు. సేవ వలనే నీకు శాంతి ఆనందం ఇస్తుంది. కాబట్టి అదే నీకు శాంతి సుఖాలను అందిస్తుంది. ఎంత ఆనందము! మనం ఆ సేవల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, ఆ బాల వికాస పిల్లలకి మనం ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఒక చక్కగా మళ్ళీ ప్రశ్నలు తిరిగి వేసినప్పుడు ఎంత ఆనందం! వింటున్నారని, మాకు ఇలా జరిగింది టీచర్ ఏ మార్పు జరిగిందంటే మా అమ్మాయి పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మీ బాల వికాసం వచ్చిన తర్వాత మా పిల్లలు ఇట్లాగా మారిపోయారండి, ఇట్లాగా మంచి గుణాలతో ఉన్నారని. అది ఎంత ఆనందం! కాబట్టి ఆ కాసేపు వాళ్ళతోటి మనం ఉన్నటువంటి ఆనందము వేరు. కాబట్టి సేవ వలన మనకు చేకూరు ఆనందము, అదే శాంతి సుఖములని ఇచ్చు. శాంతి కన్న మిన్న సౌఖ్యంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట అన్నారు స్వామి. కాబట్టి శాంతిని మించిన సౌఖ్యము లేదు. కాబట్టి శాంతిని మించిన సౌఖ్యం లేదు. కాబట్టి మన ధర్మం ఏమిటయ్యా అంటే మనసును ఎప్పుడు కూడా శాంతిగా ఉంచుకోవాలి. అది ఎట్లా లభిస్తుందయ్యా అంటే ఏం చెప్పారు? సేవ వలన మాత్రమే నీకు ఆనందము, శాంతి లభిస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇంకా మన బాధ్యత ఏమిటి? ఇది ఎప్పటి నుంచి ఇది నీకు తత్వం తెలియాలి అని స్వామి ఏం చెప్పారంటే, బాల్యం మందున తత్వంబు పట్టుబడని కారణంబున సంఘంబు కాలగతిని ప్రగతి స్థానంబు దిగజారి పతనమయ్యే అన్నారు. ఈ యొక్క బాల్యము నుంచే ఈ తత్వము పట్టుపడకపోవటం వలన ఈ యొక్క సంఘమంతా కూడా కాలక్రమంలో ఈ యొక్క తత్వము చిన్నప్పటి నుంచే, చిన్నపిల్లలు తెల్లని కాగితాలు లాంటి వాళ్ళు, మనం ఏ ప్రింట్ వేస్తే ఆ ప్రింటే ఉంటుంది. పెద్ద అయిన తర్వాత రకరకాల ప్రింట్లు వేసుకుంటారు, దాని మీద మనం ఎంత అద్దినా సరే అది ప్రింట్ సరిగా పడదు అనమాట. అట్లాగే ఆ యొక్క బాల్యంలోనే మనకి ఈ యొక్క తత్వాన్ని పిల్లలకి అందింపు చేయాలన్నమాట. ఆ లక్ష్యంతో స్వామివారు బాల వికాసాన్ని స్థాపించడం ఆ లక్ష్యం అది అనమాట. తర్వాత ప్రగతి స్థానంబు దిగజారి పతనమయ్యే, ఎందువలన బాల్యమందున తత్వంబు పట్టుబడని కారణంగా. ఇంతకంటే దుర్గతి ఏమి కలదు. కాబట్టి ఇంతకంటే దుర్గతి ఏమున్నది? కాబట్టి
చిన్నతనంలోనే మనకి ఎగ్జాంపుల్స్ స్వామి చెప్పారు. మార్కండేయుడు పట్టుదలతోటి ఆ యొక్క భక్తి విశ్వాసములతోటి ఆ యొక్క తన ఆయుష్ను కూడా పెంచుకోగలిగాడు. కాబట్టి దైవ ప్రీతి నుంచి ప్రహ్లాదుడు, నచికేతుడు కూడా పట్టుదలతో బ్రహ్మ విద్యని బాల్యం నుండే అభ్యసించాడు. 6 సంవత్సరాల వయసులో యమధర్మరాజుతో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని కోరాడు. అంటే ఆ వయసు నుంచే తత్వము అబ్బింది. కాబట్టి ఎంతో మంది అలాంటి వారందరూ కూడా మనకు ఆ తత్వాన్ని అందించి ఉంది. కాబట్టి భారతదేశం ఇంకా ఇంత సుసంపన్నంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నదయ్యా అంటే కారణము ఈ యొక్క బాల్యం నుంచి కూడా తత్వాన్ని పట్టించుకొని మంచి వీరులుగా ఎదిగినటువంటి ఆ యొక్క బాలుర వల్లనే అనమాట. ఇంకా ప్రహ్లాదుడు, ధ్రువుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని నారదుడు ద్వారా పొంది చిన్న వయసులోనే ఆ యొక్క భగవంతుని కోసం తపస్సు చేశాడు అనమాట. ఆయనకి 6 నెలల్లోనో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అంటే అంతటి సాక్షాత్తు పార్వతీదేవి తన సింహాన్ని ఆ అబ్బాయికి కాపలాగా పంపింది. ఇవన్నీ కూడా అచంచలమైనటువంటి దైవ విశ్వాసం ద్వారా మాత్రమే కూడా వస్తాయి. కాబట్టి మనకి చిన్నతనం నుంచే ఈ యొక్క దైవ ప్రీతిని అలవాటు చేయమని మనకు స్వామి సందేశాన్ని ఇచ్చారనమాట. సేవ వలన మనకు చేకూరు ఆనందము అది శాంతి సుఖములు అందించు, శాంతి కన్న మిన్న సౌఖ్యంబు లేదయ ఉన్న మాట తెలుపుచున్న మాట అని మంచి పద్యంలో స్వామి మనకి సంఘ నీతి గురించి మనకి చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి ఇవన్నీ కూడా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తుల్లాగా మనం చక్కగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దైవ ప్రీతిని, ఈ యొక్క పాప భీతిని, ఈ యొక్క సంఘ నీతిని మనం కలిగి ఉన్నట్లయితే స్వామివారు ఎంతో సంతోషంతో ఆయన వచ్చినటువంటి అవతార లక్ష్యాలని మన ద్వారా చూసుకుని ఎంతో ఆనందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రసాదించినటువంటి వెస్ట్ గోదావరి డిపి గారికి, పెద్దలకు అందరికీ కూడా సాయిరాం. స్వామివారి విద్య అనుగ్రహ రోజు స్వామివారి సందేశాన్ని మనందరికీ ఒక గొప్ప సేవగా అందించారు. ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయటమే ఒక గొప్ప సేవ అని చెప్పి స్వామి చెప్పినటువంటిది ఉదహరిస్తూ అదే ధ్యేయంతో మనందరి ఆనందము కోసము స్వామి వేరు సందర్భాలలో ఇచ్చినటువంటి దివ్య సందేశాన్ని మనకు అందించారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రేపటి రోజున కూడా ఈ సోదరి గారి ఉపన్యాసము ఉంటుంది. అలాగే స్వామివారు ఇచ్చినటువంటి సందేశంలోని విశేషాలను తీసుకొని వివరణ చేయవలసిందిగా మనము కోరటము జరిగింది. అది రేపటి రోజున ఇదే సమయంలో ఇదే లింక్ లో మనందరము కూడా శ్రవణము చేద్దాము. 18వ తేదీ నాడు అంటే ఎల్లుండి శుక్రవారం నాడు డాక్టర్ అరుణశ్రీ లక్ష్మి వారి ఉపన్యాసము ఉంటుంది. వారు ప్రశాంతి నిలయము పూర్వ విద్యార్థిని, ప్రస్తుతము కటక్ లా కాలేజీలో వారు ప్రొఫెసర్ గా వ్యవహరిస్తున్నారు, డీన్ గా. సాయి బాట, సాయి మాట, సాయి పాట అనే అంశముపై వారు 18వ తేదీ శుక్రవారం నాడు ఉపన్యసిస్తారు. ఈ దీక్షా కార్యక్రమంలో భాగంగా మనము రేపటి రోజున గురువారము కనుక ఈ సత్యసాయి సహస్రనామావళిని మనందరము పఠిద్దాము. అలాగే ఉదయం ఓంకారము, సుప్రభాతము, సంకీర్తన చేసుకుంటూ స్వామివారి సందేశాన్ని మనము ఒకసారి పఠనము చేసుకుంటూ దానిని శ్రవణము చేస్తూ మన జీవనము పావనము చేసుకోవటానికి మనందరము సాధనలో ముందుకు సాగాలని, దానికి తగినటువంటి శక్తిని స్వామి అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ పాల్గొన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక సాయిరాం. రేపు మరలా మనం ఇదే సమయంలో కలుసుకొని సోదరి ద్రాక్షాయణి గారి ఉపన్యాసము విందాము. స్వామివారి సందేశ మాధుర్యాన్ని వారు రేపు కొనసాగిస్తారు. జై సాయిరాం. జై సాయిరాం. ఓం